ఓం శ్రీ కృష్ణాయ నమః. బ్రాహ్మణ వేషంలో అర్జునుడు మత్స్యయంత్రాన్ని కొట్టి ద్రౌపదిని గెలుచుకున్నాడు. కానీ ద్రౌపది తండ్రైన ద్రుపదుడికి అసలు వీళ్ళు బ్రాహ్మలేనా అని అనుమానం వస్తుంది. అసలు నా కూతురు ఈ బ్రాహ్మలతో ఎలా ఉంటుందో అని కొంతమంది బ్రాహ్మణుల్ని పాండవుల దగ్గరికి పంపిస్తాడు. అలా వెళ్ళిన బ్రాహ్మలు అసలు మీ కులాలేంటి, మీ గోత్రాలేంటి, అసలు మీరు ఎవరు అని ప్రశ్నించగా స్వయంవరంలో ద్రుపదుడు మత్స్యయంత్రం మాత్రమే పెట్టాడు. కులాలు గాని గోత్రాలు గాని అటువంటి ఏమీ పెట్టలేదు. కాబట్టి మేము మీకు చెప్పలేమని ధర్మరాజు వాళ్ళతో చెప్తాడు. ఇలా వీళ్ళు వచ్చేలా లేరని వైశ్యులు, బ్రాహ్మలు, క్షత్రియులు, వేరే కులాల వాళ్ళు ఉపయోగించే రథాలని తీసుకువెళ్ళి ద్రుపదుడు పిలుస్తున్నాడని ఆ బ్రాహ్మలు చెప్పగానే పాండవులందరూ క్షత్రియులు ఎక్కే రథం ఎక్కి వెళ్లారు. అయినా సరే ద్రుపదుడికి అనుమానం తీరకపోవడంతో ఒక చోటన బంగారం, వజ్రాలు, అక్షయ తునీరాలు, కత్తులు, బాణాలు ద్రుపదుడు పెట్టాడు. అప్పుడు పాండవులు కత్తులు, గదలు, బాణాలు పట్టుకున్నారు. ద్రుపదుడు అసలు మీరు ఎవరు అని ప్రశ్నించగా ధర్మరాజు ముందుకొచ్చి మేమే పాండవులు అని చెప్పాడు. అప్పుడు ద్రుపదుడికి సందేశం తీరింది. అందరూ అనండి శ్రీకృష్ణాయ నమః. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కృష్ణా లీలాస్.